కూటమి సర్కార్ ఏర్పడి 1 year అవుతోంది. ప్రతిపక్షాలను సహించేది లేదు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడితే అని చెప్పి సీఎం పదే పదే వార్నింగ్లు ఇస్తున్నా కూడా ఇదే బందర్ గడ్డపైన ఉండి పేర్ని నాని మిమ్మల్ని సవాల్ చేస్తున్నారు. దమ్మెంతో చూసుకుందాంరా అని చెప్పి సవాల్ విసురుతున్నారు. అంత అంత కామ్గా ఎందుకు తీసుకుంటున్నారు మీరు? కాదు అంత దమ్మున్నోడా? మా తెలీదా? ఇక్కడ పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఆయన దమ్మెంతో అందరికీ తెలుసు, బందర్ ప్రజలందరికీ తెలుసు. మామూలుగా ఒక గంట తిరిగితేనే వెళ్ళి పడుకుంటాడు అక్కడ. అది షుగరు, బీపీలు, ఆరోగ్యం బాగోదు, ఎవరో కాదు అతను చేసిన వాళ్ళ కొడుకు చేసేస్తాడు. అంత అలాంటి మెంటాలిటీ వాళ్ళది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న గుడివాడ సభ జరుగుతుంది, ఎందుకు వెళ్ళదీనా? వెళ్ళకుండా నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి మీడియాలో స్క్రోలింగ్ లేపించుకుంటాడు. ఎవరు ఆపారు దీన్ని? ఎవరు ఆపలేదే. హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు పోలీసు DSP స్థాయి అధికారి వచ్చి. లేదు, గుడివాడ మీటింగ్ రోజు ఎవ్వరు రాలా కాబట్టి ఇంటిమేట్ చేశారు. అక్కడ గొడవలు అవుతుందనే విషయం ఇది తెలుసు. అంత దమ్మున్నాడు మగవాడైతే వెళ్ళొచ్చు కదా అక్కడికి. ఆడవాళ్ళు అక్కడ గాజులు చీరలు పట్టుకుని రెడీగా ఉన్నారు ఈయనకి సన్మానం చేయటానికి. ఎందుకు వెళ్ళలేదు? అంత మగవాడని చెప్తున్నాడు కదా. పిరికి బందులు ఇల్లు. వంశీకి ఎవరైనా జైల్లో చిచ్చుపోయించారా? రాబోయేటువంటి రోజుల్లో కొడాలి నానినో నన్నో ఇంకెవరు కడ్రాయిల మీద తిప్పుతారో చూద్దాం అని చెప్పి ఇంత బహిరంగంగా నాని మాట్లాడుతున్నారంటే రవీంద్ర గారు మీ అతి మంచితనమా లేకపోతే కూటమి సర్కార్ చేతకంటనమా? అరే వారి బరితెగింపది అది. వాళ్ళు ఏదో ఇది కాదు, మా చేతకంతనం ఇంకోటి కాదు. మాకు కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని సిస్టమ్ ఉంది, చట్టం ఉంది. చట్టం ప్రకారం చేసుకుంటుంది. ఎందుకు వెళ్తున్నారు బెయిల్కి వీళ్ళు? ఇప్పుడు నిన్న కాక మొన్న మళ్ళీ బెయిల్కి వెళ్ళాడు కదా ఈయన. ఇలా పట్టాల మీద ఎందుకు వెళ్ళాడు బెయిల్కి? అంత దమ్మున్నాడైతే ఆ రోజు మరి బియ్యం కేసులో ఎందుకు బెయిల్కి వెళ్ళాడు? ఇన్స్పెక్టర్కి ఎందుకు వెళ్ళాడు? నాకు సంబంధం లేదు, మాకు మసాజ్ చేస్తాడని ఎందుకు చెప్పాడు? అంత దమ్మున్నాడు, అంత మగాడైతే. వీడు కోట్ల చుట్టూ పట్టుకుని ఆడి చుట్టూ తిరిగి ఇవాళ చట్టం ఉంది, చట్ట ప్రకారం జరుగుతాయి. ఎవరు దాంట్లో తప్పించుకోలేరు. వాళ్ళు చేసిన కర్మ వాళ్ళకి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేర్ని నానిని టార్గెట్ చేస్తున్నది మీరొక్కరే, మిగతా వాళ్ళు ఎవరూ మాట్లాడరు. హైకమాండ్ కాస్త ప్రెజర్ పెడితే బోడే ప్రసాద్ ఏదో కాస్త ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. ఎందుకు మీరొక్కళ్ళే ఉన్నారా? మిగతా వాళ్ళందరూ వదిలేశారా? అందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అతనికి తెలియట్లే. పేర్ని నాని ఏదో ఊరికే ఆవేశంగా మాట్లాడి రెచ్చగొట్టే కార్యకర్తలు చేస్తారు, కానీ వాళ్ళు ఎవరు కూడా అంత అతని మాట ఆ పార్టీ వాళ్ళు సమర్థించట్లే. ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. ఇవాళ అంతకు మించి వీళ్ళు తయారు చేస్తున్నారు. నేను చెప్పాను కదా ఫస్ట్లోనే మీకు చెప్పా, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి వీళ్ళు రేపు పొద్దున టూలెట్ బోర్డు తగిలించుకోవాల్సిందే. 0తో ఉంటుంది ఆ పార్టీ, రాసి పెట్టుకోండి. మీరు ఇలా చెప్తున్నారు చాలా అండర్లైన్ చేసుకునే విధంగా రవీంద్ర గారు. కానీ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే విపరీతమైనటువంటి ప్రజాదరణ. అవన్నీ అదంతా అద్భుత కల్పనండి. లేదు గ్రాఫిక్స్ అంటానికి లేదు, ఇప్పుడు వాళ్ళకి 40% ఓట్లు పడినాయి కదా. 40% ఓట్లో 100 మంది 200 రాకుండా ఉండరు కదా. వచ్చినోడు గంజాయి పోయిస్తే ఎగరకుండా ఉండరు కదా. అక్కడ జరిగేది ఏంటి చెప్పండి? అక్కడ గంజాయి పోయిచ్చి మందు పోయిచ్చి వాళ్ళని తోలుకొస్తే ఆ జనం అక్కడ అరుస్తారు. ఉన్నది ఎంతమంది? దాన్ని ఏదో పెద్ద దీనిలాగా చూపిస్తున్నారు, పొద్దులాగా. జనం వచ్చినంత మాత్రాన మనం చాలా సభలు చూసాం, చాలామంది రాజకీయ నాయకులు చూసాం. సభలకు వేలల్లో లక్షల్లో వచ్చిన డిపాజిట్ రాని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అక్కడ వాంటెడ్గా వాళ్ళు క్రౌడ్ పుల్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి షోని హైలైట్ చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. అది దానివల్ల అతనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది పాజిటివ్ కాదు, అది నెగిటివ్నే.